ఎట్లుంటది అన్న పొలిటికల్ డైమెన్షన్స్ ఈక్వేషన్స్ ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారు అన్న మీకు అంచనా ఏంది అన్న మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ 85 సీట్లు గెలవాలి వాస్తవం ఆ స్కోప్ ఉండే దాన్ని వీళ్ళ నాయకత్వం లేమి వల్ల వీళ్ళు సరైన ఇంత పెద్ద పెద్ద వదిలేసినాక ఏడొస్తే చెప్పన్న పెద్ద పెద్ద సబ్జెక్ట్ మనం పక్కన పెట్టాం అయినా కానీ పబ్లిక్ పవర్ ఇచ్చారు ఇవాళ యాక్చువల్గా 14 సీట్లు గెలవాలి కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ మీ వర్ధన్నపేటే కదా, అంతే ఆనాడు గెలిచిర్రు మీరు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వర్ధన్నపేట. అంతే 3 రోజుల ముందు బిచాన ఎత్తేసిన అభ్యర్థిని కూడా ప్రజలు గెలిపించారు. అది కానీ మీకు పాలకుర్తి కానీ దయాకరావు అనేది ఫస్ట్ టైం ఓడిపోయింది, ఓటమి ఎప్పుడు చూడలేదు. అసలు మనం గెలిపించినాం. ఇవ్వాలన్నా యాజ్ ఆన్ టుడే పక్క గన్ షాట్ 14 సీట్లు గెలవాలి కాంగ్రెస్ పార్టీ, గన్ షాట్ గెలవాలి. ఈటల రాజేందర్ క్యాండిడేట్ అన్న మల్కాజీలు తీసుకుందాం. ఈటల రాజేందర్ గట్టి క్యాండిడేట్ అమ్మాడు, గట్టి క్యాండిడేట్ ఎసొంటి దింపుతుండో ఈటల రాజేందర్ను మన వైఖరి ఎట్లుండబోతుందో అనేది ఇంపార్టెంట్. మేడ్చల్ పైన చేవెళ్ళ పైన విశ్వేశ్వరరెడ్డి క్యాండిడేట్, మల్కాజీలో అల్లు అర్జున్ మామ అంటున్నారు, వైఖరి క్యాండిడేట్ కాదా, ఎగిరిపోతాడు, మొదటి దెబ్బకే పోతాడు. అంతేనా? మొదటి దెబ్బలో పోతాడు. ఆయన పార్టీలు మారి 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 కాంగ్రెస్ లో లేరా అన్న సిపాయిలు సర్వసత్యనారాయణ రెడ్డి ఏది జనరల్ సీట్లో గెలవాలి ఆయన రాదు. చంద్రశేఖర్ రెడ్డి అంటాడు ఎవడు కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు చేవెళ్ళ ఇప్పుడు ఆయన పట్నం మహేందర్ రెడ్డి భార్యకి అవునా మొత్తం మైగ్రేటెడే, మొత్తం మైగ్రేటెడే. బలమైన గెలుపు గుర్రాలు ఎక్కడ గెలుపు గుర్రాలు కావా? ఎట్లయితే గెలుపు ఎట్లయితే సునీత మహేందర్ రెడ్డి అవునా మైగ్రేటెడ్ అన్న. ఇయ్యాలనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇబ్బంది పడతారు. ప్రజలకు పథకాలు ఉన్నాయి, బొచ్చడు పథకాలు ఉన్నాయి ప్రజలకు. మీ నాయకులు అందరి పదవులు ఉన్నాయి. ఇలా కార్యకర్తగా ఏం లేకుండా దిక్కు దివాన్ లేకుండా ఉన్నాడు. తెలుగుదేశం వచ్చిన నన్ను గుర్తుపట్టారు. ఇవాళకి నన్ను పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నన్ను గుర్తుపట్టారు, రెవెన్యూ మంత్రి INPR. నేను 33 ఏళ్ళకి ఉన్నోని. తుమ్మల నాగేశ్వరరావు నన్ను గుర్తుపట్టారు. ఈ మైగ్రేటెడ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు నన్ను ఎప్పుడు గుర్తుపట్టాలి, నేను ఎప్పుడు పోయి నేను చెప్పుకోవాలి, నన్నే గుర్తుపట్టాలంటే కార్యకర్తను ఎప్పుడు గుర్తుపట్టాలి. దర్వాజాల కాడ మిగతా నియోజకవర్గాల సిచ్యువేషన్ ఏంది? ఇప్పుడు చేవెళ్ళ కొండా విశ్వేశ్వరరెడ్డి వర్సెస్ సునీత మహేందర్ రెడ్డి అన్న మనం వాస్తవం మాట్లాడుకుందాం అన్న. వరంగల్ సాంబయ్య గారికి టికెట్. సాంబయ్య గారు పోయినసారి ఆయన TDP TRS ఆల్ పార్టీ పోయి వచ్చిండు. అయినా కానీ 2019లో MP టికెట్ ఇచ్చిండ్రు. ప్రచారం ఎడ కనబడ్డదన్న, క్యాండిడేట్ ఎడ కనబడ్డాడు. ఇవాళ టికెట్ ఇచ్చి రేపు బీజేపీని బలవంతంగా మీరు ఫైట్లోకి వస్తేటట్టు చేస్తుండ్రు బీజేపీని. ఓకే, సేమ్ మీ కరీంనగర్ సిట్టింగ్ అవన్నీ సిట్టింగ్లో ఉన్నాయి. ఈరోజు వర్కర్ ఉత్సాహంతో పనిచేసే క్యాండిడేట్కి మీరు టికెట్ ఇయ్యరు. నేను చెప్తున్నాగా 2 చేతులు నేను జోడి నేను అప్లై చేయలే, నాకు టికెట్ వద్దు, నాకేమొద్దు, రేవంత్ రెడ్డి గారికి ఏది దరఖాస్తు ఇయ్యా, నువ్వు నాకు కాంగ్రెస్లో కూడా ఉంచుకో లేకుండా తీసేసుకో, నాకేం ఫరక్ పడదు. కానీ నీవు ఏ జెండా నీ కందా మీద పెట్టిందో సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు నేను నమ్మి ఇచ్చిండ్రో ఆ కార్యకర్తకు మీరు న్యాయం ఒక్క దగ్గర న్యాయం చేయాలి. మామూలు కార్యకర్త స్పీచ్లకు ఇచ్చుడు కాదే బాబు, మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. మైగ్రేషన్ వాళ్ళకి ఇచ్చుడేంది అన్ని పోస్టులు, మైగ్రేటర్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? సరే ఇప్పుడు గెలుస్తారా గెలవరా? ఇప్పుడు మైగ్రేషన్ వదిలేయండి అన్న. చంద్రశేఖర్ రెడ్డి గెలుస్తాడన్న, పబ్లిక్ పోల్ పెట్టు. ఓకే, పబ్లిక్ పోల్ పెట్టి ఆడ గెలుస్తాడేమో. చేవెళ్ళ ఇదైతే నాకు నీట్ క్లియర్గా కనబడుతుంది. నాకు ఇప్పుడు భువనగిరి చామల వంశీకి ఎవరు సహకరిస్తలేరు అక్కడ మహబూబ్ నగర్లో, సహకారం దొరుకుతలేదు. భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారు. ఎవరు? భువనగిరి ఆయన రాహుల్ గాంధీని అమ్మనా బుద్ధులు తిట్టిండు. టైమ్స్ ఏది ఆయన ముందు కూర్చొని, అదేమో ఛానల్ ఉంటుంది చూడండి, కాంగ్రెస్ వ్యతిరేకమైన ఇంగ్లీష్ ఛానల్ ఒకటి ఉన్నది. అర్నబ్ గోస్వామి రిపబ్లిక్ కూర్చొని గంటలు తిట్టిండు రాహుల్ గాంధీని. అవునా? బాగా తిడుతు 2013 గంటలు తిట్టిండు అదే పని మీద రాహుల్ గాంధీని ఆయన ముందు కూర్చొని. టైమ్స్ నవ్వులా ఈయన స్టేచర్కు దాని మీద కూర్చోబెడతారా? అంటే ఈరోజు రాహుల్ గాంధీని తిట్టేటోడు, సోనియా గాంధీని తిట్టేటోడు మనకు కావాలి. కార్యకర్త ఓన్ చేసుకొని, నేను ఒకటే అంటున్నా, కార్యకర్తను ఓన్ చేసుకున్న క్యాండిడేట్ మీరు నిలబెట్టుంది ఎక్కడైనా సరే. ఈయన మా క్యాండిడేటు అన్న. ఇప్పుడు అంత పెద్ద ఖమ్మం జిల్లాలో ఇవాళ సునాయాసం గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ. అక్కడ చేసి అట్లా వాతావరణం ఉంటే నువ్వు ఎవరికి ఇచ్చినా పర్వాలేదు. కానీ ఇక్కడ అటువంటి వాతావరణం లేదు కదా వేరే దగ్గర. ఈరోజు బీజేపీని మనం బలవంతంగా రేపు ఎలక్షన్ వచ్చినాక ఇట్లా కాకుండా అట్లా కాకుండా అని పోస్ట్ మార్టం చేస్తే ఇది లేదు.
అదేందన్న ఈరోజు ఎలక్షన్ల ముందు ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్ పోయిండన్న. ఆదిలాబాద్ సిట్టింగ్ బీజేపీ నరేంద్ర మోడీ మీటింగ్ బహిష్కరిస్తున్నాను. ఎన్నికల ముందు మీటింగ్ పోయే అవసరం లేదు. నరేంద్ర మోడీని నేను బహిష్కరిస్తున్నా. ఆయన తెలంగాణకు 3 పథకాలు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తా అన్నాడు. విభజన హామీ చట్టం ఆయన నెరవేర్చలేదు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సార్లు కలిసిన. నేను ఈ అంశాల మీద కలిసిన. ఆయన మాట్లాడలేదు. 10 సంవత్సరాలు గద్దె మీద కూర్చున్నాడు. బయ్యారా ముక్కు ఫ్యాక్టరీ అన్నాడు, అదే పోయింది. ట్రైబల్ యూనివర్సిటీ అన్నాడు, అది పోయింది. ఎన్నికల ముందు వేదిక మీద ఉన్నాడు, కరెక్ట్ కాదన్నా. ఇందాక నా స్పీచ్ కూడా విన్నా. అంత కనీసం స్టేజ్ మీద అనాలే సార్, ఇప్పుడైనా సరే మీరు అన్నట్టే బతకాలి. నరేంద్ర మోదీ గారు నేను ముఖ్యమంత్రి అయినా మీకు దండం పెడుతున్నా, సరే ఈసారి అయిందని అయిపోయింది. మా కేసీఆర్ తప్పులు చేసిన చేయలే, కనీసం ఇప్పుడైనా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఒకటి చేయండి. విభజన హామీ చట్టంలో ఉంది అది. ప్లస్ ఏది మన బయ్యార ముక్కు ఫ్యాక్టరీ ఉంది, దాన్ని చేయండి. ట్రైబల్ యూనివర్సిటీ అది చేయండి. 10 ఏళ్ళు అయిపోయి అయ్యాదాకా మీరు ఏం చేయకపోతుంది, తట్టెలు మత్తే ఎత్తకపోతుంది. బతిరాలు చెప్పమంటాను మరి మీ భాషలో. బహిరంగ పోలేదు ఆ వేదిక మీద చెప్తే కనీసం తెలంగాణ ప్రజలంతా చూసేవాళ్ళు కదా. ఆ ముఖ్యం మాట్లాడపా. ఇక నీకు హానెస్ట్ ఉందని ఎట్లా అనుకుంటారా? అలా ఒకటనా లీడర్షిప్ క్వాలిటీస్లా మేము ఉన్న దాంట్లో ముందు జరగబోయేదాన్ని పసిగట్టి ముందు చెప్పేటోళ్ళే లీడర్. ఇవి జరగబోతున్నాయని నేను 1వ తారీఖు డిసెంబరు 1వ తారీఖు రోజు ఏం జరగబోతుంది పలానోడు సీఎం అయితే అని చెప్పినాం. ఈరోజు అదే జరుగుతుంది. టెస్ట్ చూస్తుండ్రు, క్లోజ్ చేస్తుండ్రు. ఇవాళ రేపు బీజేపీకి మెజార్టీ సీట్లు రాకుండా తెలంగాణ పేరు తీసి పేరు పెట్టు. ఇది ఈ అభ్యర్థులు గిన ఉంటే మెజారిటీ వాళ్ళకే వస్తాయి. ఈ అభ్యర్థి ఈ పరిస్థితి గిన ఉంటే ఈ విధంగా కొనసాగుతే అంతే కదన్నా. ఈరోజు మీకు ఈ రెండు దగ్గర మాత్రం మంచి క్యాండిడేట్లు కాదు. ఏది మీరు మల్కాజ్గిరి తీసుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్నోనికి ఇవ్వండి. మీరు కాంగ్రెస్ పార్టీ కష్టకాలం ఉన్న పొడిచి వెళ్ళిపోయాను. అర్జున్ మామ అయితే ఎవడైతే నాకేందన్నా. కాంగ్రెస్ పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు మేము తిండి తినకుండా మేము టైంకి మేము పండుకోకుండా ఉద్యమం చేసినాం. మేము అంతా పరిస్థితే మీరు వచ్చి కూర్చుంటారా ఇక్కడ? మీ అయ్యా జాగిరా ఇది? నీ అయ్యా జాగిరా? చంద్రశేఖర్ రెడ్డి అయ్యా జాగిరా? అర్జున్ మామ అయితే ఎవడైతే మాకేంది? నువ్వు ఏం చేసినావు? నీ క్రయధనం ఏంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రానికి? ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి పోతాను అలా కూర్చొని నాదే పెత్తనమంటావు? ఏ సంబంధం భయ మీకు కాంగ్రెస్ పార్టీలా? ఏం బిక్కును కాంగ్రెస్ పార్టీలో? మీరు ఏం పొడిచిండు? మీరు మీ ప్రొఫైల్ తప్ప ఏముంది మీకు? రూపాయి ఖర్చు పెట్టిండ్రా మీరు కాంగ్రెస్ పార్టీ కష్టంలో ఉన్నప్పుడు? ఈ 10 ఏళ్లలో ఎన్ని పైసలు పెట్టినాను నేను? ఎంతమంది ఇచ్చింది ఇలా దీనికోసం కొట్లానికి? నీ చేతిలో ఉన్న ఖైదాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఆ ఖైదాలకు ఎవడిచ్చిన పైసలు? ఏమి ఇచ్చిన? మీ దీనిపై మీ కాంట్రిబ్యూషన్ ఏంది ఇలా ఈ ఉద్యమంలో? పార్టీ పేరు చెప్పి మీటింగ్ల పేరు చెప్పి వసూలు చేస్తారు తప్ప ఏం చేసింది మీరు? నన్ను ఎప్పుడు సస్పెండ్ చేసుకుని నాకు ఇబ్బందులే అన్న. నాతో అరగంట బహిరంగ చర్చ కూర్చోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా సరే. కార్యకర్తలు చంపుతున్నారు వీళ్ళు ఒక్కొక్కడు. ఏం చేస్తున్నా కార్యకర్తలకు? ఒక్కరోజు పిలిపించే మొఖాలు లేవు మీకు? ఇంతగానం కొట్లాడుతున్నారు మీరు. ఒకసారి రా, నీకు అది కష్టమైంది బాధ ఎంత ఇంటారా అని అనాల పీసీ నాయకుడు అనేటోడు. ఒక కమాండర్ బాధ్యత అది. సిపాయిని పిలిచి ఒక కమాండర్ కుట్రరాదురు కావద్దు, ఒక సేనాధిపతి కుట్రలు చేయొద్దు. నువ్వు నా మీద పగ పెట్టుకుంటావా? నువ్వు నా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దని ఏమనుకన్నా చెప్పినా? పలానా దగ్గర మునుగోళ్ళ హుజరాబాద్లో కాంగ్రెస్ని ఓడగొట్టమని నేను చెప్పినా? మునుగోళ్ళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టమని చెప్పినా? ఎక్కడ ఎవరితో కుమ్మక్కైన కార్యకర్త అనేటోడు? నాయకులు కుమ్మక్కైనరు. ఇవాటికి మీకు దమ్ము లేదు కాళేశ్వరం గురించి మాట్లాడడానికి? ఇవాటికి మీకు దమ్ము లేదు ఏది మునిగిపోయిన బాహుబలి మోటార్ల గురించి మాట్లాడడానికి? మీకు దమ్ము లేదు. మీకు ధరణి అనే దాంట్లో కేటీఆర్ దొంగ అని అనలేరు మీరు. మేకృష్ణారెడ్డి మాట్లాడే దమ్ము లేదు మీరు. రామేశ్వరం అనేవాడు కేవలం ఒట్టి రింగు రోడ్డు చుట్టే 25,000 ఎకరాల భూములు ఎత్తుకుంటే మాట్లాడే దమ్ము లేదు. నిన్నదాకా మీరే కదా మాట్లాడింది రామేశ్వరరావు అనేటోడు చెరువులలో ఇల్లు కట్టిందని. పెట్టి గులగొట్టు బుల్డోజర్లు పెట్టి. దమ్మే లేదు మీకు. ఇయాడికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. అసెంబ్లీ ఈజ్ కంట్రోల్డ్ బై మేఘా కృష్ణారెడ్డి. అసెంబ్లీలో ఉన్న ఎజెండా ఈజ్ క్రియేటెడ్ బై మేఘా కృష్ణారెడ్డి. నాకు దమ్ముంది. నాకున్న దమ్ము మీకు లేదు. సస్పెండ్ చేస్తారేమో ఇట్లా మాట్లాడు. అరే ఏమవుతుందా అన్న? నాకు ఎప్పుడో నన్ను ఎన్నున్నది చెప్పు.
వాళ్ళ పబ్బం కోసం సస్పెండ్ చేస్తలేరు. గాంధీ భవన్ కూడా రానియరు, అప్పుడప్పుడు పోయి కూర్చోవడానికి కూడా ఉండదు కాదన్నా అన్నా. ఒకటి నేను చెప్పిన దాంట్లో జడ్సన్ చెప్పిన అబద్ధం అని చెప్పి వాళ్ళు ఖైదాలు చెప్తున్నాయి కదా అన్న. ఆఫ్ కోర్స్ తప్పని నేను ఏ డాక్యుమెంట్ అన్నా, నేను ధరణి అనే టోన్ని ఇవాళ దాదాపు 1,50,000 ఎకరాల భూములు ధరణి కింద ఉన్నాయన్న. వీడు దొంగ అని చెప్పేసి వాడి డాక్యుమెంట్ ఉన్నదన్న. నేను ముఖ్యమంత్రి అయితే, నేను రెవెన్యూ మంత్రి అయితే ఫస్ట్ వీడిని అరెస్ట్ చేయించేటోని, జేఎస్ రంజన్ అంటోని. వీని కాంట్రాక్ట్ ఎట్లా అలాట్ చేసినవాడు? ధరణి కాంట్రాక్టు 1,50,00,000 ఎకరాల భూమి, 1,50,00,000 ఎకరాల భూమి ధరణి హ్యాండిల్ చేయమని ఒక లఫూట్ కంపెనీకి ఎట్లా ఇచ్చినవరా? ఫస్ట్ వీని లోపటేయని ఫస్ట్ డే మన లోపడేపిద్దాం. ఫస్ట్ డే జేఎస్ రంజన్ గారు లోపడి పోవాలి ఇలా. సెకండ్ వీళ్ళని మొత్తం రద్దు చేయాలి. ధరణి రిజిస్ట్రేషన్ మొత్తం రద్దు చేసి పడేయాలి. విఆర్ఓలతో మీటింగ్లు పెట్టాలి. ఏందన్న ఇది? ఏంది మనం చేస్తున్నాం? 100 రోజులైంది. 100 days అన్న. 4 రోజులు పోతే 10 రోజులు అయితే ఇంకా 10 రోజులు కూడా లేదు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ జడ్సన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనం వట్టినాగులపల్లి భూములు ఈ లెక్క తేలాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి ఇది ఖజానా నింపే ఒక భారీ ప్రాజెక్ట్ కింద మనం చెప్పొచ్చు. డెవలప్మెంట్ కింద మీరు తీసుకున్న ఎన్నో కంపెనీస్ని, అంటే అది 111 జీవో పరిధిలో ఉన్నప్పటికీ అది రైతులకు మేలు చేసే ఒక ప్రత్యామ్నాయ పంటలని పెంచే ఒక ప్రాజెక్ట్ కింద కూడా మీరు డిజైన్ చేయొచ్చు, అన్ని వేల ఎకరాల భూమి. సో లేదు మీరు అది వేలం వేస్తే రాష్ట్ర ఖజానాకి డబ్బులు వస్తాయి, లేదు మీరు ప్రజలకి పంచితే ఇల్లు కట్టాలి అనుకున్నా కూడా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అక్కడ కట్టొచ్చు. సో రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఆలోచించాలి. ఈ వేలాది ఎకరాల భూములు రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు వచ్చే విధంగా చూడాల్సిన బాధ్యత మీపైనే ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.